చేతులెత్తి మీకు దండ పెడతాను, నా మాట వినండి. ఈ పెళ్లి జరగదంటే జరగదు. అన్ని ఏర్పాట్లు చేసేసాం, పెళ్లి తేదీ దగ్గరకు వచ్చింది. ఇప్పుడు ఇలా అంటే ఎలా చెప్పండి? కారణాలేవి నన్ను అడగండి, కానీ ఈ పెళ్లి జరగదు అంతే. అయ్యా, మా అమ్మాయి ఎంత బాధపడుతుందో చూడండి. పాపం అమాయకురాలయ్యా, దాని మొహం చూసైనా చెప్పండి. నువ్వు సైడ్కి పిలిచి మాట్లాడాలన్నప్పుడే అనుకున్నా నీ లవ్ మ్యాటరే కదా. బావ కొంచెం షార్ప్గా ఉంటాడు, టక్కున పట్టేస్తాడు. ఫేస్బుక్, ట్విట్టర్ అని సవాలక్ష ఉండగా ఈ కాలంలో ప్రేమించిన అమ్మాయి కావాలనుకుంటే మగాళ్ళందరూ గోచి కట్టుకుని తిరుపతికి పోయి గుడ్డు కొట్టుకోవాల్సిందే. బావ కొంచెం కామెడీ ఉంటాడు, మంచి మంచి పచ్చి రాస్తాడు, లైఫ్ లాంగ్ ఎంజాయ్ చేయొచ్చు. చూడు, పెళ్లికి ముందు నువ్వు ఎలా ఉండేదానో నాకు అనవసరం, కానీ పెళ్ళైన తర్వాత బావకు నచ్చినట్టుంటే అదే చాలు నాకు. కుదరదు. పెళ్ళి తర్వాత కూడా కంటిన్యూ చేస్తాను. అర్థం కాలేదే. నిన్ను కట్టుకుంటాను, ఆయన ఉంచుకుంటాను. ఎప్పుడు పేరు ఇనిషియల్ గా పెట్టాలని కన్ఫ్యూషన్ తోనే బతకగలమా ఏంటి? అయ్యా అయ్యా, నా మాట వినండి అయ్యా. అయ్యా వెళ్ళిపోకండియ్యా, నా కూతురు జీవితం అన్యాయం అయిపోతుంది. అయ్యా బాబు నిన్ను కట్టుకోమన్నా కట్టుకుంటాను, కానీ నీ మనవరాన్ని మాత్రం కట్టుకోను. ఏయ్, మా అమ్మాయి ఉసురు నీకు తగలకుండా పోదురా, అది ఎలా విలవిల్లాడుతుందో చూడరా. బాలు, అయ్యా అయ్యా, చిన్నయ్య గారు, నేను చెప్పానని చెప్పండి. చిన్నయ్య గారు, చిన్నయ్య గారు, పెద్దయ్య గారు మీ పేరు కలవరిస్తున్నారయ్యా. ఏంటి? అవునయ్యా. నానా, నానా, నేను బాలు వచ్చాను. నేను విన్నానయ్యా, బాలు అని పిలిచారు. నానా, నేను బాలు వచ్చాను. నానా, నానా, నానా. బాబు ఏమైంది? మావయ్య, నానా, డాక్టర్ని పిలవండి. డాక్టర్, ఏమైందో చూడండి డాక్టర్. నానా, ಸಾಹೇಬ್ರೆ ಬಿ ಪಿ ಲೆವೆಲ್ ಲೋ ಆಗಿದೆ, ರಿಸ್ಕ್ ತಗೋಬೇಡ, ವೆಂಟನೆ హాస్పిటల్కి వెళ్ళాలి, బండి రెడీ చేయండి. ಏನಾಯ್ತು ಸಾಹೇಬ್ರೆ? అడ్డదారిలో పోమని చెప్పు. డాక్టర్, ఇప్పుడే వస్తాను, చూసుకోండి. ఎవరా అది? పెద్దయిన ఇంటి బండిలా ఉంది, అడ్డదావులు వస్తున్నారు. నీ అయ్యకి సీరియస్ గా ఉందా? త్వరగా పోవాలనా? గింజుకుంటున్నాడా? ఇదంతా నాకెలా తెలిసి అనుకుంటున్నావా? మొత్తం జాతరనే మీరు కెమెరాలు పెట్టి చూసేటప్పుడు నీ ఇంటిని చూడడం నాకు పెద్ద కష్టం ఏం కాదు. నీ నాన్న ప్రాణం నీకు ముఖ్యమైతే వాడి ప్రాణం నాకు ముఖ్యం. నాకు కావాల్సిన ప్రాణాన్ని అప్పగించి నీకు కావాల్సిన ప్రాణాన్ని తీసుకు. ఏంట్రా అంతలా ఆలోచిస్తున్నావు? నువ్వే మీ నాన్నని చంపేసేలా ఉన్నావే. నీకొక్కడేగా అబ్బా. ఓయ్ డాక్టర్, వాడితో చెప్పు అర్జెంట్గా పోవాలని. నీ బాబు ప్రాణం కంటే నీకు వాడి ప్రాణం ముఖ్యమా? అయ్యగారి ప్రాణాలే ముఖ్యం, నేను వెళ్తా అన్నా. గోపి ఆగు. మా నాన్న ప్రాణము ఆయన ఇచ్చిన మాట వేరు వేరు కాదు, రెండు ఒకటే. మా నాన్న ఇచ్చిన మాటని నేను కాపాడతాను, ఆయన ప్రాణాన్ని ఆ వీరభద్రుడు కాపాడతాడు. ఏంటి వీరభద్రుడు కాపాడతాడా? నేను చూసిన అలా కాపాడతాడు. వేసేండ్రా. గొంతు కోసేస్తాను. అయ్యా
నన్ను క్షమించండి అయ్యా, తెలియక చేసేసానయ్యా. నేను గోపిని నరకాలనుకున్నానయ్యా. ఇంతలో అయ్యగారు అడ్డు వచ్చేసారు. అయ్యగారు ఎదురు నిల్చొని కత్తి పట్టుకునేది ధైర్యం నాకు లేదయ్యా. ఈ విషయం బయటికి తెలిస్తే ఊరు మొత్తం ఏకమై నా కుటుంబాన్ని తగలెట్టేస్తారయ్యా. వాళ్ళ చేతుల్లో చావడం కన్నా మీ చేతులతోనే నన్ను చంపేయండి అయ్యా. అప్పుడే నేను చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం ఉంటుంది. తెలియకుండానే చేసుండాలి. ఆయన ఎదురుగా నిలబడి కత్తి రువ్వడానికి ఈ చుట్టుపక్కల గ్రామాల్లో ఎవరికి రా ధైర్యం ఉంది? ఆయన పులి. తెలియకుండానే చేసుండాలి. ఈ ఇంటి గడపికొచ్చి నా ప్రాణాలు కాపాడండి అని అడిగిన వాళ్ళ ప్రాణాలు కాపాడమే రా మా వంశానికి అలవాటు. అనవసరంగా ఎవరి ప్రాణాలు తీయం. అయ్యా, మా నాన్నకేం కాకూడదని ఆ వీరభద్రుని వేడుకో పో. అయ్యా, ఇక మీద భవాని ఇంటి వైపు కూడా పోనయ్యా. ఎక్కడికైనా దూరంగా పోతానయ్యా. అక్కడికే పో. నేను చెప్పేంత వరకు అక్కడే ఉండు. పో. ఎవరు దగ్గరికి రాకండి. అయ్యా, మీరు బయలుదేరండి అయ్యా. త్వరగా పండితీరా. అయ్యో, మీరు తొందరగా బయలుదేరండి. నా ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వండి. ఓకే డాక్టర్. ఆయన కాన్షియస్లో లేరు సార్, కొంచెం వెయిట్ చేయండి. సార్, లోపలికి వెళ్ళకూడదు. ఇలా రండి. ನೀವು ಬನ್ನಿ ಬನ್ನಿ ಡಾಕ್ಟರ್. ఆచకు బన్నీ బన్నీ. నాన్న, మీ గొంతు తెగి అంత రక్తాన్ని చూసిన తర్వాత కూడా మీ మాటకి కట్టుబడే నేను ఓర్పుగా ఉన్నాను. మీరు చెప్పినట్టు ఈ 3 రోజుల జాతరని ఏ గొడవ లేకుండా పూర్తి చేశాను. మీరిచ్చిన మాటని నేను కాపాడాను నాన్న. ఇప్పుడు మీరు నాకు ఒక మాట ఇవ్వండి. రేపు జరగబోయే చివరి రోజు జాతరకి మీరు రావాలి. మన కొలిచే వీరభద్రుడు నిజంగా ఉంటే జాతరని మీరొచ్చి పూర్తి చేస్తారు. నాన్న, ఈ డాక్టరు, ట్రీట్మెంట్, మాత్రం మందులు ఇవన్నీ నాకు తెలియవు నాన్న. కానీ ఒకటి మాత్రం తెలుసు, నేను మాట్లాడితే మీకు వినిపిస్తుంది. జాతరకి రేపు మీరు వస్తారని నమ్ముతున్నాను. మీరు రావాలి. వస్తారు. వస్తారు. అయ్యా, పూజను ప్రారంభించి ఏటుగట్టుకు వెళ్లే సమయం అయ్యింది. అయ్యగారు ఇప్పుడు వచ్చేస్తారుగా. నాన్నగారు, అయ్యా అయ్యా, మన భీముడు తాడు దంచుకుని జనం మధ్యకి వెళ్ళిపోయాడు అయ్యా. భీముడు, నా మాట విను. అన్నా, ఆయనకేదో అయిందన్నా. అయ్యా, ఏమైందయ్యా మీకు? మా కళ్ళు కప్పేశారు కదయ్యా. 3 రోజులుగా దాచుంచారు కదయ్యా. పోండయ్యా,
3 రోజుల నుంచి నాటకమాడి మమ్మల్ని ఎదురు చేసేసారు కదా. అన్నా వదిలే అన్న, ఆ ముత్తనూరు వాళ్ళు ఈ పని చేసి ఉంటారు. రై కత్తులు తీసుకుంటారా. ఎప్పుడైతే అయ్యగారు మీరు చేయి చేసుకున్నారో ఇక ఒక్కడు కూడా బతికుండకూడదు. వాళ్ళు వదిలిపెట్టుకుంటారు. ఆగండి. నా మీద దెబ్బ పడిన మరుక్షణమే వీడు కత్తి పట్టుంటే వీడి వేగానికి కోపానికి ఆ ఊళ్ళో ఒక్కరూ ప్రాణాలతో మిగిలిండేవారు కారు. కానీ నేను అన్న ఒక్క మాటకి కట్టుబడి ఆవేశపడకుండా ప్రశాంతంగా 4 రోజులు జాతర జరిపించి గొడవలు రాకుండా చూసుకున్నాడు. తన వయసుకు మించిన భారాన్ని మోస్తున్నాడు. జాతర జయప్రదంగా పూర్తయ్యేదాకా ఇక్కడ ఎలాంటి గొడవ జరగకూడదు. మీరు కానివ్వండి. వీరభద్రుడి దగ్గర నేను కొడుకుని అడిగితే నాకు తండ్రిని ప్రసాదించాడు. ఇక నా వంశానికి అంతా వీడే.